హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు కొచ్చి నుంచి ధర్మస్థల అండ్ కుక్కి సుబ్రహ్మణ్య వెళ్ళే బ్లాగ్ చేస్తున్నాను. మేము కొచ్చి నుంచి బస్లో మ్యాంగ్లూర్కి వెళ్ళాము. ఏదర్ ట్రైన్ ఆర్ బస్ మీరు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి వెళ్ళాలి. సో మాకు ఇక్కడ నుంచి కన్వీనియంట్గా ఉంటుందని వెళ్ళాము. సో ఇక్కడ బస్లో వచ్చేసి మనం కర్ణాటక బార్డర్ రీచ్ అయ్యాము. సో ఇక్కడ వాష్రూమ్ స్టాప్ అయితే ఆపుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ధర్మస్థల ఎంట్రన్స్ అనమాట. చూడటానికి కొంచెం టౌన్ ఆర్ సిటీ రేంజ్లోనే ఉంది. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది వచ్చేసి రాములవారి గుడి. అండ్ దెన్ మనము ఇక్కడ ఇది వచ్చేసి ధర్మస్థల టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. దాని పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ అంటే చిన్నదే అనమాట. ఇక్కడ బస్ ఆపేస్తే మేము దిగేసి అలా లోపలికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్లో నుంచి జస్ట్ అలా ఒక 100 or 200 మీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ షాపింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ or 200 మీటర్స్ లోపలికి వెళ్తే టెంపుల్ మనకి కనిపిస్తుంది అనమాట. దారిలోనే మనకి ఈ నదులు ఉంటాయి కదా, కావేరి, సింధు అని, ఈ లైన్లో కనిపించే రోలో కనిపించే మొత్తము రూమ్స్ అనమాట. బట్ ఏంటంటే నామినల్ ప్రైస్, ఫ్రీ రూమ్స్ 20 రూపీస్ అలా తీసుకొని రూమ్ ఇస్తారు. లేదు అంటే మనకి ఇంకొంచెం మంచిగా రూమ్ కావాలి అనుకుంటే ఇంకొంచెం లోపలికి వెళ్తే చిన్న చిన్న గెస్ట్ హౌస్లా ఉంటాయి. ఇవైతే చిన్న చిన్న సత్రాలు అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక 20 రూపీస్ అలా తీసుకొని మళ్ళీ ఖాళీ చేసినప్పుడు ఇచ్చేస్తారు. సో ఇది వచ్చేసి టెంపుల్ ఇంకొక సైడ్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. దీని నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి లెఫ్ట్లో మొత్తము గెస్ట్ హౌస్ ఉంటుంది. సో టెంపుల్ పక్కనే మనకి చెప్పల్ స్టాండ్ ఉంది. తర్వాత వచ్చేసి 1 రూపీ పర్ పేర్ అనమాట. దాని పక్కనే డైనింగ్ హాల్ ఉంది. టైమింగ్స్ కూడా ఉంది. మార్నింగ్ 11 to ఈవినింగ్ 7 వరకు అనుకుంటా. ఇది వచ్చేసి క్యూ ఫర్ దర్శన్ అండ్ బ్యాగేజ్ కౌంటర్. సో మేము వెళ్ళింది వీకెండ్ టైము. మాకైతే లిటరలీ రూమ్ దొరకలేదు. ఎక్కడ వెళ్ళినా అవుట్ ఆఫ్ స్టాక్, అవుట్ ఆఫ్ రూమ్ అని చెప్పేశారు. మేము ఏం చేసామంటే అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ లగేజ్ రూమ్ పెట్టేసి చెప్పాలని పెట్టేసి క్యూలో వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ ఉంటుంది దర్శనం. నెక్స్ట్ 200 రూపీస్ ఉంటుంది. ఇంకొకటి సమ్ అమౌంట్ తీసుకొని పంపిస్తారంట, నాకైతే ఐడియా లేదు. ఇది ఇక్కడ వచ్చేసి మన క్యూ లైన్లో స్నాక్స్, వాటర్ బాటిల్ పెట్టారు. ఆ ఎండకి మండిపోకుండా ఫ్యాన్స్ పెట్టారు. ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా పెట్టారు. బట్ ఆ లైన్ వచ్చేసి చాలా చాలా టైం పట్టింది. మామూలుగా అయితే గంటలు అయిపోద్ది, హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అలా అవుతుంది. సో చూసుకొని వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. సో నార్మల్ క్యూ లైన్లో నుంచి వచ్చిన తర్వాత ఏసీ వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టారు. మంచిగా చైర్స్ ఉన్నాయి, ఏసీ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి, షాప్స్ కూడా ఉన్నాయి. లోపల మనకి లైట్గా స్నాక్స్ తీసుకోవచ్చు. అండ్ వాటర్ ఉంది, పిల్లలకి ఫీడింగ్ రూమ్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది. అంతా బాగుంది. బట్ కాకపోతే చాలా చాలా టైం పట్టింది. సో సమ్మర్లో వెళ్ళాం కదా, సో అంతా ఈ స్కూల్ సెలవులు ఉన్న వాళ్ళు అంతా వచ్చేసారు. బట్ ఇట్స్ ఓకే. ఆ దర్శనం అయిన తర్వాత కొంచెం హ్యాపీగా అనిపించింది. సో ఇది వచ్చేసి అన్నపూర్ణ సత్రం అనమాట. ఫ్రీగా పెడతారు. రోజుకి 1,00,000 నుంచి 1,50,000 మందికి అన్నదానం చేస్తారంట. ఇక్కడ ఫుడ్ కూడా ఓకే పర్లేదు, బాగానే ఉంది. మనకి ఇక్కడ రైస్, కర్రీ, ఒక స్వీట్, రసం, సాంబార్ అండ్ మజ్జిగ ఇచ్చారు. వాటర్ అయితే అంతగా పట్టించుకోవట్లేదు. సో ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు క్యారీ చేస్తే సరిపోతుంది. ఆర్ ఎల్స్ అక్కడ షాప్స్లో దొరకలేదు కాబట్టి అక్కడ తీసుకోవచ్చు. ఫుడ్ అయితే బాగానే ఉంది. మేము ఫుల్ ఆకలి మీద వెళ్ళాము. లైక్ 12 or 11:30 ఆ టైంలో దర్శనానికి లోపల వెళ్తే బయటకు వచ్చేసరికి 3:30 అలా అయింది. బయటకు వచ్చాక ఫుల్ రైన్. సో బయటకొచ్చాక దడమని బాగా పెద్ద వర్షం పడింది. మేము అంబ్రెల్లాస్ కూడా తెచ్చుకోలేదు.
అండ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి ధర్మస్థల నుంచి కుక్కీకి వెళ్ళేటప్పుడు. సో ఒక 2.5 అవర్స్ తర్వాత ధర్మస్థల నుంచి కుక్కీకి వచ్చాము బస్లో. ఇక్కడైతే రైన్ అయితే లేదు. ఇది మేము తీసుకున్న లాడ్జ్ అనమాట, అనగా గెస్ట్ హౌస్. దాని పక్కనే చాలా చాలా గెస్ట్ హౌస్ ఉన్నాయి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. జస్ట్ www.cookiesubrahmanya.com వెళ్ళిపోయి అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. నాన్ ఏసీ ఉన్నాయి, ఏసీ ఉన్నాయి. డబల్ నుంచి 4 బెడ్రూమ్ దాకా అవైలబిలిటీ ఉన్నాయి. కాకపోతే ఆన్లైన్లో ప్రీ బుక్ చేసుకోవాలి ఒక 2-3 మంత్స్ ముందే, త్వరగా అయిపోతున్నాయి. మేము వెళ్ళింది సాటర్డే సండే అండ్ ఆ రోజు షష్ఠి అంట. మాకైతే తెలియదు, మేము ర్యాండమ్గా బుక్ చేసుకొని వెళ్ళాము. చాలామంది వచ్చేసారు. రూమ్ ఇది చాలా స్పేషియస్గా అనిపించింది నాకైతే. ఒక 6 మెంబర్స్ దాకా పడుకోవచ్చు ఆ రూమ్లో అనిపించింది. చాలా బాగుంది, మంచి రూమే దొరికింది మాకు. మీరు వెళ్ళాలి అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ధర్మస్థల అండ్ కుక్కీకి వెళ్ళే వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్ప సంస్కార పూజ, నాగప్రతిష్ఠ అండ్ ఆశ్లేష బలి పూజ ఉంది. అది కూడా చూసుకొని బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో సర్ప సంస్కార ఆశ్లేష బలి బుక్ చేసుకోవచ్చు. నాగప్రతిష్ఠ అయితే లేదు, అక్కడికి వెళ్ళి ముందు రోజు ప్రీ బుకింగ్ చేసుకోవాలి. మేము వెళ్ళింది సమ్ స్పెషల్ డే అనమాట. సుబ్రహ్మణ్య షష్ఠి ముందు రోజు నైట్ వెళ్ళి అక్కడ స్టే చేసి షష్ఠి రోజు నాగప్రతిష్ఠ చేయించాము. సో మాకైతే తెలీదు, ఇది 2-3 మంత్స్కి ఒకసారి సమ్ ఉత్సవంలా చేస్తారంట. ఏనుగుని పెట్టి నాగరాజాని ఆ పల్లెకిలో పెట్టి తిప్పి తర్వాత రథోత్సవంలా చేస్తారు. చూడటానికి చాలా బాగా అనిపించింది. సో అనుకోకుండా వెళ్ళినా కూడా దర్శనం 2 సార్లు అయింది. అన్నీ చక్కగా జరిగాయి మాకైతే. చూడు ఎలా కూర్చుందో స్వామి ముందు. సో ఇది వచ్చేసి కొలను అనమాట. సమ్మర్ కదా, మొత్తం నీళ్ళు ఎండిపోయి కొద్దిగా ఉన్నాయి. ధైర్యం ఉంటే మునగచ్చు, లేదు అంటే జస్ట్ అలా నెట్ మీద చల్లుకోవచ్చు. ఇదంతా గుడి దగ్గర షాపింగ్ ఏరియా అనమాట. సో మేము ఒక బ్రాష్ షాప్ దగ్గర ఆగి కొన్ని థింగ్స్ తీసుకున్నాము. తర్వాత దాని పక్కనే వచ్చేసి ఫ్రెష్గా కోకోనట్ ఆయిల్ని పడుతున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి నెంబర్ ఉంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆర్డర్. చిప్స్ కూడా అమ్ముతున్నారు. మా కేరళలో ఇవన్నీ చూస్తాం కాబట్టి
కాబట్టి సో మేమంతా పట్టించుకోలేదు. బట్ ఫ్రెష్‌గా ఉంది. కోకోనట్ ఆయిల్ స్మెల్ కూడా చాలా బావుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో టెంపుల్‌లోకి వెళ్ళే ముందు అందరూ కోనేట్లో మునిగేసొస్తున్నారు. అది ದರ್ಶನಕ್ಕೆ 2 ಸಂದೇಶ ಮುಂದುವರಿಯಿರಿ. ದೇವರ ಒಳಾಂಗಣದಲ್ಲಿ ಭಜನೆ ಹಾಕಬಾರ್ದು. ದರ್ಶನ నాగప్రతిష్ఠ పూజ 20 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయింది. మేము వెళ్ళింది షష్ఠి కాబట్టి చాలా క్యూ ఉంది. ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్‌లో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దారిలో ప్రసాదాలు కూడా ఉన్నాయి. కావాలంటే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ ధర్మస్థల వెళ్ళాలి. నెక్స్ట్ కుకీ చూసుకోవాలి. దాని తర్వాత కుకీలో నైట్ స్టే చేస్తే మంచిది. అండ్ మోర్ ఓవర్ కుకీ నుంచి వెళ్ళేటప్పుడు మనం డైరెక్ట్‌గా మన ఇంటికే వెళ్ళాలి. రిలేటివ్స్‌కి ఇంటికి అలా వెళ్ళకూడదు. సో ఆ పుణ్యం అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని చెప్తారు. ఇది వచ్చేసి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సో ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.